మాజీ ఎంపీ చింతామోహన్ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిగా నిర్మాణం జరుగుతున్న తుళ్లూరు ప్రాంతం శపించబడ్డ ప్రాంతమని, అక్కడ ఎవరు అడుగుపెట్టినా పతనమేనన్నారు. అమరావతిలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని ఆయన ఆరోపించారు. పోలవరం పేరు చెప్పి తండ్రి కొడుకులు కోట్లు సంపాదిస్తున్నారని, ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ చంద్రబాబు అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. చెప్పులు లేకుండా తిరిగిన చంద్రబాబుకు 2 లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడ్నించి వచ్చాయని చింతామోహన్ ప్రశ్నించారు. సాధారణ ఎన్నికలకు ముందు బాబు వస్తే జాబు వస్తుందని ఊదరగొట్టిన చంద్రబాబు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. తన ఇంటివారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. తుళ్లూరు అనేది శపించబడ్డ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎవరు అడుగుపెట్టినా నష్టం వస్తూ ఉంది. వెంకటాద్రి నాయుడు గారు 200 సంవత్సరాల నాడు ఆ రాష్ట్రాన్ని, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తుండేవాడు. ఆయన దళితులను ఒక్కరోజు 300 మందిని గొంతు కోసేశాడు. వాళ్ళ చెల్లెల్ని ఏదో అన్నాడని. మరి వాళ్ళ పుర్రెలంతా బ్యానర్ కట్టినట్టు కట్టేశాడు. మరి ఆ ప్రాంతంలో, మరి ఆ శపించబడ్డ ప్రాంతంలో ఎవరు అడుగుపెట్టినా వాళ్ళ పదవులు పోయినాయి. భవనం వెంకట్రామ్ ఆడపోయిన తెల్లారే ఉద్యోగం బాగొట్టుకున్నాడు. మరి నాదెళ్ల భాస్కరరావు అడుగుపెట్టి ఉద్యోగం బాగొట్టుకున్నాడు. ఎన్టీ రామారావు వాడు అడుగుపెట్టి ఉద్యోగం బాగొట్టుకున్నాడు. కాబట్టి దానికి ఆ ప్రాంతంలో అడుగుపెట్టినా ఏమీ చేసినా కూడా అది పైకి రాదు. అందుకే అమరావతికి ఈరోజు ఇన్ని అపశకునాలు వస్తున్నాయి. శాంతియుతంగా పాదయాత్ర నిర్వహించుకుంటానంటున్న ముద్రగడ యాత్రపై ఆంక్షలు విధించడం సరికాదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసే హక్కు అందరికీ ఉందని రాష్ట్ర డీజీపీ సాంబశివరావు టీడీపీ నాయకుడిలా మాట్లాడుతున్నారా అని చింతామోహన్ మండిపడ్డారు. బెదిరించే వైఖరిలో మాట్లాడడం తప్పని సూచించారు. కిర్లంపూడిలో వేలాది మంది పోలీసులను ఎందుకు మోహరించారో సమాధానం చెప్పాలని, కాపులకు ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ముద్రగడకు ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యతని చింతామోహన్ హెచ్చరించారు. ముద్రగడ పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తా ఉన్నారు. అక్కడ కిర్లంపూడిలో దాదాపు 5,000 మంది పోలీసులు 5,000 తుపాకులు పెట్టుకొని భయభ్రాంతులు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కౌన్సిలింగ్ ఏంది, డీజీపీ ఏంది విమర్శ, ఆయన పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు. మంత్రులు ఇవ్వచ్చు, ఆయన ఇవ్వడాన్ని నేను ఇష్టపడటం లేదు. అది కరెక్ట్ కూడా కాదు. రేపు ఆయన చేసే పాదయాత్రను నేను సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా సజావుగా సాగించాలని నేను కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను. నవ్యాంధ్ర నూతన రాజధానిపై చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.